సరియు వాళ్ళ మేనేజర్ సరియు దగ్గరికి వచ్చి మిత్ర కుటుంబం అంతా కలిసి లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క మనీష దేవయానితో ఈ ప్రయాణం లక్ష్మికి ఒక పీడకలలాగా మిగిలిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అంటూ నువ్వేం ప్లాన్ చేస్తున్నావు మనీషా, ఈ జర్నీలో లక్ష్మిని లేపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇకప్పుడు సరియు కూడా తన మేనేజర్తో లక్ష్మి ఒక్కతే కాదు కుటుంబం మొత్తాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ అందరూ చనిపోతే మీ మీద డౌట్ రాదా అని చెప్పి మేనేజర్ సరియుతో అంటూ ఉంటాడు. మరోపక్క మనీష దేవయానితో డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను, మీరు చేయాల్సిందల్లా ఆ బస్ మన కంట్రోల్లో ఉండడం అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి, మిత్ర, లక్కీ, జున్ను, వివేక్, జాను వీళ్ళంతా కూడా బస్సులో ఊరు వెళ్తూ ఉంటారు. లక్ష్మి, జాను ఇద్దరు కూడా ఒకే సీట్లో పక్కపక్కన కూర్చొని ఉంటే లక్ష్మి మనసంతా కూడా ఎందుకో ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వివేక్, జాను, పిల్లలు వీళ్ళంతా డ్యాన్సులు, ఆటపాటలతో అలా బస్సులో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లక్ష్మి మాత్రం అలా డల్గా కూర్చొని ఉంటుంది. కొద్దిసేపటికి ఆ బస్సు టైర్లు అదుపు తప్పడంతో ఇక అలా బస్సు లోయ వైపు దూసుకుపోతూ ఉంటుంది. మరి జరగబోయే ప్రమాదం నుండి నందన్ కుటుంబం ఏ విధంగా బయటపడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.